హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు సాక్షి పేపర్లో భవితాలో ఇచ్చిన కాలం అయితే చూద్దామండి. హైకోర్టు బెంచ్ ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అనే హెడ్డింగ్తో ఇచ్చారు. న్యాయ వ్యవస్థను గురించి ఇచ్చారు. అయితే ఇది డిఎస్సి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను. భారతదేశంలో స్వయం ప్రతిపత్తి గల ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ అంటే శాసన నిర్మాణ శాఖకు, కార్యనిర్వహణ శాఖకు బాధ్యత వహించకుండా స్వతంత్రంగా పనిచేసే న్యాయశాఖ. దీన్ని ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే అన్ని న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానం నియంత్రణలో పనిచేసే విధానం. మన దేశంలో శాసన పరిపాలనా సంబంధమైన అధికార పంపిణీ జరిగింది, కానీ న్యాయపరమైన అధికార పంపిణీ జరగలేదు. రాష్ట్ర న్యాయ వ్యవస్థ గురించి ప్రకరణ 214 నుంచి 237 వరకు తెలియజేస్తాయి. ఇవి ఇంపార్టెంట్. రాష్ట్ర న్యాయ వ్యవస్థ గురించి ప్రకరణ 214 నుంచి 237 వరకు తెలియజేస్తాయి. వాటిని రాజ్యాంగంలో 6వ భాగంలో చేర్చారు. ప్రకరణ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. చూడండి, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అని ఏ ప్రకరణ తెలియజేస్తుంది? 214 తెలియజేస్తుంది. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. ప్రకరణ 231 ప్రకారం ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంటు చట్టం ద్వారా ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు అనే తెలియజేసే ప్రకరణ ఏది? 231. ప్రస్తుతం కింది రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టులు ఉన్నాయి. చూడండి, హర్యానా, పంజాబ్, చండీగఢ్. హర్యానా, పంజాబ్కి చండీగఢ్, మహారాష్ట్ర, గోవాకి ముంబై, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, ఈ 4టికి గౌహతి. ప్రకరణ 241 ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక హైకోర్టు ఉండవచ్చు లేదా దగ్గర హైకోర్టుకి కలపవచ్చు. ప్రత్యేక హైకోర్టు ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ. చూడండి, ప్రత్యేక హైకోర్టు ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి? ఢిల్లీ. దీన్ని 1966లో ఏర్పాటు చేశారు. అండమాన్ నికోబార్ దీవులను కలకత్తా హైకోర్టు, పాండిచ్చేరి, మద్రాస్ హైకోర్టు, లక్షద్వీప్లను కేరళ హైకోర్టు, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్లను ముంబై హైకోర్టు పరిధిలోకి చేర్చారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పారాగ్రాఫ్ చూడండి. అండమాన్ నికోబార్ దీవులను ఏ హైకోర్టులోకి చేర్చారంటే కలకత్తా హైకోర్టులోకి చేర్చారు. అలాగే పాండిచ్చేరిని మద్రాస్ హైకోర్టులోకి చేర్చారు. లక్షద్వీప్లను కేరళ హైకోర్టులోకి చేర్చారు. దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ ఈ రెండింటిని ముంబై హైకోర్టు పరిధిలోకి చేర్చారు. దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య 25. మొదట హైకోర్టును 1862లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. అదే ఏడాది బాంబే, మద్రాస్ హైకోర్టులను ప్రారంభించారు. 2013లో మణిపూర్, మేఘాలయ, త్రిపుర 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. చూడండి, 2013లో ఏ హైకోర్టులను ఏర్పాటు చేశారంటే మణిపూర్, మేఘాలయ, త్రిపుర ఈ 3టిలో హైకోర్టులను ఏర్పాటు చేశారు. అలాగే 2019లో ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. ఏపీ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారు. తర్వాత హైకోర్టు నిర్మాణం. ప్రకరణ 216 ప్రకారం ప్రతి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఉంటారు. వీరి సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. గరిష్ట, కనిష్ట న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించలేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హైకోర్టులో అత్యధిక ప్రధాన న్యాయమూర్తి 56 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ హైకోర్టులో అత్యధికంగా ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే 56 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తర్వాత సిక్కింలో అతి తక్కువగా ప్రధాన న్యాయమూర్తి మరియు 3 న్యాయమూర్తులు ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం. ఈ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అధికరణ 217 ప్రకారం
హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. చూడండి, హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ క్రమంలో కింది వారిని సంప్రదిస్తాడు: సంబంధిత రాష్ట్ర గవర్నర్ని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలు తెలిసిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులని ఈ రాష్ట్రపతి కలుసుకొని పలానా వ్యక్తిని ఈ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిద్దాము అనేది డిస్కస్ చేసుకొని నియమిస్తాడనమాట. అయితే ఈ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని గురించి తెలిపే అధికరణ ఏంటంటే 217. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అర్హతలు: అధికరణ 217 హైకోర్టు న్యాయమూర్తుల అర్హతలను గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం ఇతను భారతీయ పౌరుడై ఉండాలి. ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా 10 ఏళ్ళు అనుభవం ఉండాలి. ఏదైనా జిల్లా కోర్టు న్యాయమూర్తిగా 10 ఏళ్ళ అనుభవం ఉండాలి. తర్వాత పదవీ ప్రమాణం. ప్రకరణ 219 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులతో గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చూడండి, హైకోర్టు న్యాయమూర్తులతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే గవర్నర్. దీని గురించి రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో పేర్కొన్నారు. పదవీ కాలం. హైకోర్టు న్యాయమూర్తి పదవీ కాలాన్ని నిర్ణయించలేదు. పదవీ విరమణ వయస్సు ప్రారంభంలో 60 ఏళ్ళు ఉండేది. 1963లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా 62 ఏళ్లకు పెంచారు. చూడండి, మామూలుగా అయితే ఫస్ట్లో 60 ఏళ్ళు ఉండేదంట వాళ్ళ పదవి విరమణ వయసు. అయితే 1963లో రాజ్యాంగానికి జరిగిన 15వ రాజ్యాంగ సవరణలో 62కు పెంచారంట దాన్ని. తర్వాత 2011లో 114వ రాజ్యాంగ సవరణ ద్వారా 65 ఏళ్లకు పెంచారు. ఇవన్నీ ఇక్కడ రాసిన ప్రతి లైను అడగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే 7, 8 తరగతుల్లో వీటి గురించి బ్రీఫ్గా ఇచ్చారు కాబట్టి ఇవి అడగటానికి అవకాశం ఉన్న బిట్స్ అన్నమాట. ప్రకరణ 221 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. చూడండి, ఎక్కడి నుంచి చెల్లిస్తారండి? రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. వీరి జీతభత్యాలకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. జీతభత్యాలను ఆర్థిక అత్యవసర సమయంలో మాత్రమే తగ్గించవచ్చు. తర్వాత రాజీనామా. ప్రకరణ 217(1) ప్రకారం ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పిస్తారు. పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు. పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు. తర్వాత తొలగింపు. ప్రకరణ 218 హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు గురించి తెలియజేస్తుంది. చూడండి, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపును తెలియజేసే ప్రకరణ ఏది అంటే 218. దీని ప్రకారం పార్లమెంటు అభిశంసన తీర్మానం మేరకు రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు. ఇంతవరకు ఏ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించలేదు. గతంలో అభిశంసన తీర్మానాన్ని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రి సేన్పై పెట్టారు. తీర్మానం రాజ్యసభలో నెగ్గిన తర్వాత లోక్సభకు రాకముందే రాజీనామా చేసి సేన్ తప్పుకున్నారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినకర్న్కు నోటీసు జారీ చేశారు. న్యాయమూర్తుల బదిలీ. ప్రకరణ 222 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను ఏ హైకోర్టుకైనా బదిలీ చేయవచ్చు. హైకోర్టు విధులు, అధికారాలు. ప్రారంభ అధికారం. అధికరణ 225 ప్రాథమిక హక్కుల పరిరక్షణ.
ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీల ఎన్నిక వివాదాల పరిష్కారం, ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వివాద పరిష్కారం, దిగువ న్యాయమూర్తుల నుంచి వచ్చే అన్ని అప్పీళ్ల విచారణ, వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన వివాదాలు ప్రారంభ అధికారాల్లోకి వస్తాయి. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికరణ 215 ప్రకారం హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది. హైకోర్టు తీర్పులను ప్రతి దిగువ న్యాయస్థానం, ప్రతి సంస్థ గౌరవించాలి. హైకోర్టు తీర్పులను కింది న్యాయస్థానాలు ఆధారాలుగా, సాక్ష్యాలుగా తీసుకొని తమ తీర్పును వెలువరించాలి. హైకోర్టు తీర్పులను ధిక్కరిస్తే కోర్టు ధిక్కారం కింద శిక్షిస్తుంది. తర్వాత రిట్ల అధికార పరిధి అధికరణ 226 ప్రకారం ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం రిట్లను జారీ చేస్తుంది. రిట్ల జారీ విషయంలో సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికార పరిధి హైకోర్టుకు ఉంటుంది. హైకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణతో పాటు మిగతా హక్కుల రక్షణకు కూడా రిట్లను జారీ చేస్తుంది. న్యాయ సమీక్ష అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలించి అవి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమైతే చట్టాలను హైకోర్టు న్యాయ సమీక్ష అధికారం ద్వారా కొట్టేస్తుంది. దిగువ న్యాయస్థానాలపై నియంత్రణ అధికరణ 227 ప్రకారం తన పరిధిలో ఉన్న కింది న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లపై పర్యవేక్షణ అధికారం ఉంటుంది. దిగువ న్యాయస్థానాల నుంచి కావలసిన సమాచారాన్ని తెప్పించుకోవచ్చు. దిగువ న్యాయస్థానాలకు విధి విధానాలను సూచిస్తుంది. న్యాయాధికారుల నియామకం, పదోన్నతి, క్రమశిక్షణ మొదలైన సర్వీసు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించాలి. దిగువ కోర్టులు రాజ్యాంగంలో 6వ భాగంలో ప్రకరణ 233 నుంచి 237 వరకు ఆధీన న్యాయస్థానాల గురించి తెలియజేస్తాయి. హైకోర్టు తర్వాత వచ్చే దిగువ న్యాయస్థానాలకు సబార్డినేట్ కోర్టులు అంటారు. వీటిలో జిల్లా కోర్టులు, సిటీ సివిల్ కోర్టులు, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లు ఉంటాయి. ప్రకరణ 233 ప్రకారం జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమించి తొలగించే అధికారం గవర్నర్కి ఉంటుంది. ఈ విషయంలో గవర్నర్ హైకోర్టును సంప్రదిస్తాడు. చూడండి, జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తులని నియమించేది ఎవరంటే గవర్నర్. జిల్లా కోర్టు న్యాయమూర్తులను నియమించేది అలాగే తొలగించేది ఈ 2 అధికారాలు ఎవరికి ఉన్నాయంటే గవర్నర్కు ఉన్నాయి. కానీ హైకోర్టులో న్యాయమూర్తులను నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ఈ విషయంలో గవర్నర్ హైకోర్టును సంప్రదిస్తాడు. క్రింది కోర్టుల న్యాయమూర్తుల నియామకం, తొలగింపు విషయంలో రాష్ట్ర సర్వీస్ కమిషన్ హైకోర్టును సంప్రదిస్తుంది. ఇది హైకోర్టుకు సంబంధించి. అయితే ఇక్కడ కొన్ని మాదిరి ప్రశ్నలు అడిగారు, అవి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, వీటిల్లో ఎక్కువగా బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే 8th క్లాస్లో ఈ కోర్టులకు సంబంధించి ఒక చాప్టర్ ఉంది, అందుకని అన్నమాట. ప్రత్యేక హైకోర్టు ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది? చండీగఢ్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు పైవేవి కావు. ప్రత్యేక హైకోర్టు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు పైవేవి కావు. ఎందుకంటే వాళ్ళ పదవీ విరమణ వయసు చెప్పారు కానీ ఇన్ని సంవత్సరాలే పనిచేయాలనేది చెప్పలేదు. తర్వాత ఇప్పుడు మాదిరి ప్రశ్నలు చూద్దాం. 2013లో ఏర్పాటు చేసిన హైకోర్టులు ఏవి? ఇందాక మనం చదివాము. ఇక్కడ 2013లో ఏర్పాటు చేసిన హైకోర్టులు ఏవి? మణిపూర్, మేఘాలయ. చూడండి, 2013లో మణిపూర్, మేఘాలయ, త్రిపుర. మణిపూర్, మేఘాలయ, త్రిపుర. ఆన్సరు సి. తర్వాత హైదరాబాద్ హైకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? హైదరాబాద్ హైకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ సంవత్సరం ఏర్పాటు చేశారండి? 1954లో. 1954లో ఏర్పాటు చేశారు. తర్వాత హైకోర్టు బెంచ్ ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది? హైకోర్టు బెంచ్ ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ పైవేవి కావు. ఆన్సరు అండమాన్
నికోబార్ దీవులకి బెంచ్ ఉందన్నమాట ప్రత్యేకంగా. క్రింది వానిలో సరి అయినది అన్నా చాంది మొదటి హైకోర్టు మహిళా న్యాయమూర్తి. అమరేశ్వరి దేవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి. లీలా సేత్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. పైవన్నీ సరైనవే. పైవన్నీ సరైనవే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు? కొండా మాధవరెడ్డి, కోకా సుబ్బారావు, యోగేశ్వర్ దయాల్, జీవన్ రెడ్డి. ఆన్సరు కోకా సుబ్బారావు. తర్వాత ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఏ అధికరణ ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది? హైకోర్టు రిట్లను ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం జారీ చేసేది ఏ అధికరణ ప్రకారం అంటే 226 ప్రకారం. దేశంలో మహిళా న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన మొదటి హైకోర్టు ఏది? హైదరాబాద్ హైకోర్టు. జాతీయ న్యాయ వ్యవస్థ సంబంధించి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? బిట్టు మామూలుగా చూడండి ఒకసారి. జాతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే పిఎస్ భగవతి అంట. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచేందుకు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ఏది? రాజ్యాంగ సవరణ ఇందాక మనం చూసాము 114వ రాజ్యాంగ సవరణ. అది 2011లో జరిగింది. 114వ రాజ్యాంగ సవరణ 2011లో జరిగింది. ఇలా కూడా అడుగుతారు. రాజ్యాంగానికి 114వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? 2011. భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉంటుంది? భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం సుప్రీంకోర్టుకే ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అన్నమాట. హైకోర్టు గురించే ఎక్కువగా ఉన్నాయి ఇందులో. అధికరణలు కానీ అవి చేసే పనులు కానీ. ఇది మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.